రాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం ప్రభా. ఏ యోగ్యత అర్హత లేని నేను మాటలు చెప్పడానికి నాయన తండ్రి, నువ్వు ఇచ్చిన కృపను బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, విత్తబడుతున్న ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించడానికి నీ కృపను దయచేయండి. మీరు మాట్లాడమని బ్రతిమలాడుకుంటూ యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో 11 వరకు అయిపోయినాయి. 12వ మాట ఈరోజు, ఈ 12వ మాట వచ్చే వరకు కూడా చదివి అక్కడితో ఆపుదాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అనురాగ రహితులను, అతి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రులు. 12వది ఏంటండి? అజితేంద్రులు. అంత్యదినములు, అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నది ఏలే అనగా మనుషులు అజితేంద్రులు. దేవుడు రాబోతున్న చివరి దినాల్లో బయలుపడుతున్న 12 రకాల మనస్తత్వాల్లో అజితేంద్రులు 12వ రకం మనస్తత్వం. అజితేంద్రులు అంటే ఇంద్రియ నిగ్రహము లేనివారు అని అర్థం. అంటే వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ అని అర్థం అన్నమాట. ఇంద్రియ నిగ్రహము లేనివారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అజితేంద్రులు అంటే సెల్ఫ్ కంట్రోల్, వితౌట్ సెల్ఫ్ కంట్రోల్. ప్రాకారం లేక ఒక పురం ఎలా పాడైపోద్దో మనిషికట ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే మనిషి కూడా అలాగే పాడైపోతాడట. ఇది నేను చెప్పిన మాట కాదు, నేను కొత్తగా క్రియేట్ చేసానేమో అనుకోదండి. అంటే మనసుని అదుపు చేసుకోకపోతే ఒక పురానికి ప్రాకారం ఎంత ఇంపార్టెంటో మనసు అదుపు చేసుకోకపోతే గనక మనిషి కూడా ఇంతే అని చెప్పి బైబిల్ చెప్తుంది. చూద్దామండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. అదండి, ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సుని అదుపు చేసుకొని వాడు కూడా అంతేనట. ఒక సైట్ కొన్నామంటే దాంట్లో డైరెక్ట్గా ఇల్లు కట్టేస్తామంటారా? ఏముంటుంది? చుట్టూ బౌండరీ వాల్ ఉండాలి, ప్రాకారం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాకారం అనేది ఆ ఇల్లు కట్టినప్పుడు దాని యొక్క మెటీరియలే కానీ లేకపోతే ఆ ఇల్లు కానీ కాపాడబడాలంటే ముందు ఈ ప్రాకారం, ఈ బౌండరీ వాల్ అనేది ఉండాలి. ఈ బౌండరీ వాల్ ఈ యొక్క ప్రాకారానికి కానీ ఆ పురానికి కానీ ఆ ఇల్లుకి కానీ ఎంత ఇంపార్టెంటో, ఒక మనిషి తన యొక్క మనస్సుని అదుపు చేసుకోకపోతే కూడా అలాగే ఉంటుందట. కనుక ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనిషి కంట్రోల్ చేసుకోవాల్సిన ఈ ప్రాకారం లాంటిదంట. ఈరోజు శరీర క్రియల్ని, శరీర కోరికల్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. ఎవరైతే శరీర క్రియలు, శరీర కోరికల్ని అదుపులో ఉంచుకుంటారో వారు స్థిర జ్ఞానులట. కనుక ఇవి కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈరోజు జ్ఞానవాదం ఏం చెప్తుందంటే శరీరం చెడ్డది, ఆత్మ మంచిది. కనుక శరీరంతో ఎలా జీవించినా పర్వాలేదు అనుకునే అనేక మంది అట ఈ లోకస్తులు లోక విషయంలో నైతిక విలువలు, కట్టుబాట్లు వాళ్ళకు ఉండట్లేదంటండి. శరీరం చెడ్డది కానీ ఆత్మ మంచిది అని చెప్పేవారు ఈ లోకానుసారమైన నైతిక విలువలు, కట్టుబాట్లకు కూడా వాళ్ళు కట్టుబడి ఉండట్లేదంటండి. రక్షణ కేవలం కృప ద్వారానే వస్తుంది కనుక ఎలా జీవించినా పర్వాలేదు, కృప క్షమించేస్తుందని చెప్పి వాళ్ళ యొక్క సిద్ధాంతం. చూడండి, పౌలు భక్తుడు తిమోతి పత్రికలో రాస్తూ అంత్య దినాల్లో ఈ యొక్క అజితేంద్రియులు అంటే శరీరీచ్ఛలు గలవారు విపరీతంగా పెరిగిపోతారు కనుక మళ్ళీ మీరు జాగ్రత్త పడండి అని చెప్పి పౌలు భక్తుడు తిమోతి రాసిన పత్రిక ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే 30 సంవత్సరాలు, ఒక 35 సంవత్సరాలు వెనక్కి వెళ్తే గనక ఎప్పుడైనా సరే ఇలాంటి అఘాయిత్యాలు పిల్లల మీద కానీ స్త్రీల మీద కానీ ఇలాంటి మానభంగాలు ఎప్పుడైనా విన్నారా, చూసారా? అసలు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వెనకాతలకు వెళ్తే చూసారండి ఎవరైనా? అసలు ఈ పదం విన్నారా? ఎందుకు అప్పుడు లేవు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? అప్పుడు లేనివి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఈ పదం కూడా మనం వినలేదు. అంటే అప్పుడులో కుటుంబాలు చాలా గుట్టుగా బతికేవారు. అప్పుడులో కుటుంబాలు చాలా జాగ్రత్తగా బ్రతికేవారు. కానీ ఇప్పుడు చూస్తే ప్రతిదీ కూడా విచ్చలవిడిచనం, ప్రతిదీ కూడా సిన్ ఓపెన్ అయిపోయిందండి. పాపం అనేది విచ్చలవిడిగా జరుగుతుంది ఈరోజు. ఎక్కడ చూసినా సరే పాపం అనేది విచ్చలవిడి అయిపోయింది. ఒక కుటుంబం
గుట్టుగా బతికే కుటుంబాలే కానీ ప్రజలే కానీ ఈరోజు విచ్చలవిడిగా పాపం చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ చూసినా సరే పార్కుల్లో అసభ్యత. వాలంటైన్స్ డే చూస్తే బయటికి వెళ్ళలేరు, చిన్నపిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళలేరు. మేము ఒకసారి చిన్న షూట్ చేద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని వెళ్తే ఎక్కడ చూసినా సరే ఇద్దరిద్దరు జంటలు, అంతా ఓపెన్, చాలా అసభ్యంగా. మేము షూట్ చేయలేకపోయామండి ఆ పాట. కనీసం కొంచెం కూడా సిగ్గు అనేది లేదండి. అయ్యో ఇలా షూట్ చేస్తున్నారు, లేకపోతే మనుషులు వస్తున్నారు, ఇలా ఉండకూడదు అనేది లేదు. విచ్చలవిడి పాపానికి ఈరోజు అలవాటు పడిపోయారు. ఒకరోజు చూస్తే ఒకప్పుడు చూస్తే స్త్రీలు చాలా పద్ధతిగా ఉండేవారు. వాళ్ళ యొక్క వస్త్రధారణ అవ్వచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ అవ్వచ్చు, చాలా జాగ్రత్తగా మనుషుల్ని పురుషుల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఎక్కడా ఉండేది కాదు. అంతే కదా. ఒకప్పుడు చెప్తున్న మాటలు. ఏ మనిషి కూడా అట్రాక్ట్ అయ్యేవాడు కాదు స్త్రీల యొక్క వస్త్రధారణ వల్ల. కానీ ఈరోజు స్త్రీల యొక్క బట్టల వల్ల, వస్త్రాల వల్ల పురుషులు అట్రాక్ట్ అవుతున్నారు. అంటే అంత విచ్చవిడిగా, అంత వల్గర్గా వేసుకుంటున్నారు ఈరోజు స్త్రీలంటే. మొన్న ఒకసారి లిఫ్ట్లోకి రీసెంట్గా ఒక చిన్న పని మీద వెళ్తూ లిఫ్ట్ ఎక్కాం. ఎంత అసభ్యంగా ఉందంటే, ఎందుకు ఈ ఇంద్రియ నిగ్రహము అనేది కోల్పోతున్నారు, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎందుకు కోల్పోతున్నారంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయని మనం చూసుకోవాలి ఒకసారి. సో ఆ లిఫ్ట్లోకి నేను ఎక్కితే అందులో ఇంకో కొంతమంది మగపిల్లలు ఉన్నారు. అలాగే అందులోకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా ఎక్కారని. ఆ బాబు అబ్బాయి చక్కగా షర్ట్ ప్యాంట్ వేసుకున్నాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం చూస్తే అసలు చెప్పలేం, వర్ణించలేము. అసలు ఇంకేమీ లేదండి, ఏమీ లేదు. ఇలా ఎక్కగానే అందరు మగపిల్లలు ఇలా చూసారు ఒకసారి అమ్మాయిని. ఇంకా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు, ఎదురుకుంటా అమ్మ చూస్తున్నారు. ఇలా చాలా సీరియస్గా ఆమెను చూస్తుంటే నేనే చేయి పట్టుకొని, అమ్మ చూడకండి, చేయి పట్టుకొని నేనే ఇంకా చాలా సీరియస్గా అంటే ఒక 21 సంవత్సరం ఉంటుంది అన్నమాట. చాలా అసభ్యంగా అన్నమాట. ఇంకా అందరు మగపిల్లల ముఖం కూడా ఆ అమ్మాయి మీద. ఒకప్పుడు వేసుకున్న వస్త్రాల ద్వారా మగవాళ్ళు అట్రాక్ట్ అయ్యేవారు కాదు, ఇన్ని అఘాత్యాలు ఉండేవి కాదు. ఈరోజు విచ్చలవిడి పాపం, ప్రతి దాంట్లో కూడా పాపం అనేది విచ్చలవిడి అయిపోయిందండి. ఎక్కడ చూసినా సరే అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, అజితేంద్రియులు. ఎందుకు ఈరోజు ఎంతమంది ఎంత విపరీతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద, పసిపిల్లల మీద అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అవన్నీ కూడా మనం వెతుక్కోవాలి. జ్ఞాపకం చేసుకొని ఎక్కడ చూసినా పాపము, అసభ్యత, విచ్చలవిడి జీవితం, అశ్లీలత, సినిమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అలాగే అనేకమైన అశ్లీలమైన వాటి ద్వారా, సోషల్ మీడియా ద్వారా, కంటి ద్వారా చూస్తూ చేస్తున్న పాపం ద్వారా అజితేంద్రియము, చెప్పిన మాటలే చెప్పాల్సి వస్తుంది. కన్ను పాడైపోతే కంటి ద్వారా కదండి పాపం అంతా జరిగేది. నీ కన్ను పాడైపోతే నీ దేహం అంతా పాడైపోద్ది. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా చక్కని మాట ఉందండి. ఈ వాక్యం అని ఫాలో అయితే మనం పాపానికి చాలా దూరంగా ఉండొచ్చు. ఈ వాక్యం ఫాలో అవుతే, ఇది ఒక్క వాక్యం మీరు ఫాలో అవ్వగలిగితే గనక మనం ఈ పాపం నుంచి మనం తప్పించబడచ్చు. చూద్దాం ఒకసారి. 1 యోహాను 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపుడంబను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో ఉన్నవన్నీ ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరాశ, అజితేంద్రం, నేత్రాశ, కంటి ద్వారా చూసిన ప్రతిదీ కూడా ఆశపడడం, అలాగే జీవపుడంబం. ఈ మూడిట్లో ఈ యొక్క జీవపుడంబం అనేది చాలా భయంకరమైన పాపం. ఈ మూడిట్లో జీవపుడంబం అంటే గర్వపు జీవితం అని అర్థం. ఈ జీవపుడంబం అనే ఈ యొక్క పాపం ఒక వ్యక్తిలో ప్రవేశించాలన్నా, ఒక వ్యక్తి ఈ పాపం చేయాలన్నా అతడు సామాన్యమైన వ్యక్తిగా కాకుండా ఒక స్థాయికి చెందినవాడై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ జీవపుడంబం అనే ఈ పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. సామాన్యులకి అలాగే అల్పులకి దొరకనివి ఈ లోకంలో చాలా ఉంటాయి. కానీ పాపం విషయంకి వచ్చేటప్పటికి, పాపాల విషయంకి వచ్చినప్పటికీ అన్ని రకాల పాపాలు అందరికీ అందుబాటులో ఉంటాయండి. జీవపుడంబం అనే ఈ పాపం చేయడానికి మాత్రం ఆ వ్యక్తి ఒక స్థాయికి చెందినవాడై ఉండాలి. ఈ యొక్క పాపం, ఈ యొక్క కాస్ట్లీ పాపం చేయాలంటే ఆ వ్యక్తి ఒక స్థాయికి చెందినవాడై ఉండాలి. అలాగని ఒక చిన్న విశ్వాసియో, ఒక కొత్త విశ్వాసియే కాకుండా ఆ వ్యక్తి ఒక స్థాయికి సంబంధించిన వాడై ఉండాలి. అంటే ఒక పేరు మోసిన పాస్టరో, ఒక బిషపో,
ఒక సింగరో, ఒక మ్యూజిక్ డైరెక్టరో, అలాగే మీటింగ్ కండక్ట్ చేయడానికి కన్వీనరో, లేకపోతే ఇంకా ఏ వ్యక్తి అయినా సరే ఈ ప్రసిద్ధి చెందిన వ్యక్తి మాత్రమే చేయగలిగిన పాపం ఈ జీవపు డంబం అండి. ఈ పాపం అందరూ చేయడానికి, సామాన్యులు చేసే పాపం కాదు. ఇది కాస్ట్లీ పీపుల్ చేసే కాస్ట్లీ పాపం కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి నుండి కూడా ఈ జీవపు డంబం అనేది ఎవరిలో ప్రవేశించిందంటే, ఆ దేవునికి సమీపంగా ఉండాలనుకునే అనేక మందిలో ఈ జీవపు డంబం అట ప్రవేశించిందట. ఇది ఏం చేస్తుందట, ఇది మెల్లిమెల్లిగా వారికి స్థాయి నుంచి వారిని తప్పించి దిగజారుస్తూ వీళ్ళనంట నరకానికి పంపించడమే వీళ్ళ యొక్క పని అట. ఒక స్థాయి నుండి స్థిరపడిన తర్వాత వాళ్ళని మెల్లిమెల్లిగా వారి స్థాయి నుండి దిగజారుస్తూ నరకానికి త్రోసివేస్తుందట ఈ జీవపు డంబం. కనుక బైబిల్లోని ఒక రాజు జీవితంలో ఏం జరిగిందో ఒక చిన్న వాక్యం చూసుకుందామా. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. చాలా చూసారా, అతడు స్థిరపడిన తర్వాత దాని ముందు చూస్తే ఆ రాజుకి ఏమీ లేదు, కానీ అతడు స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వించి ఏమైందంట, పడిపోయాడట. మనస్సులో గర్వించి అతడు స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వించి చెడిపోయాడు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఈ పాపం ఒక వ్యక్తిలో ప్రవేశించాలంటే ఆ వ్యక్తి ఒక స్టేటస్కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క జీవపు డంబం అనే ఈ యొక్క పాపం ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ వ్యక్తిని పడగొట్టడానికి అవకాశం ఉంటుందండి. ఒక రేంజ్లోకి వచ్చాక మాత్రమే ఈ కాస్ట్లీ పాపం, ఈ జీవపు డంబం ఆ వ్యక్తిలోకి ప్రవేశిస్తుంది. ఒక సామాన్యుడిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ వ్యక్తి ఒక సామాన్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిలో జీవపు డంబం ఉంటుందా? ఏ విధంగా గర్వించగలడు? ఆ వ్యక్తి తనకున్న బాధలను బట్టి, తనకున్న వ్యాధులను బట్టి, తనకున్న కష్టాలను బట్టి ఏడుస్తూ దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ తన యొక్క కష్టాలు దేవునికి చెప్పుకుంటూ ఇరుగు పొరుగు వారితో అందరితో సమాధానంగా సంతోషంగా ఉంటూ అందరితో చక్కగా కలివిడిగా ఉండగలడు సామాన్యుడు. తన కష్టాలను బట్టి ఏదో రోజు దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని ఆశీర్వదించి దీవించి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ సామాన్యుడే దేవుడు ఏదో రోజు కనికరించి ఆయనకు ఒక స్థితినిచ్చి ఆయన్ని ఆశీర్వదించి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ జీవపు డంబం అనేది అప్పుడు ప్రవేశిస్తుందండి. అప్పుడు వరకు ప్రవేశించదు. సామాన్యుల్లో ఈ జీవపు డంబం అనేది వర్కౌట్ అవ్వదు, దానికి ఇష్టం ఉండదు కూడా. ఈ జీవపు డంబం అనే ఈ కాస్ట్లీ పాపం ప్రవేశించాలంటే ఆ వ్యక్తి కాస్ట్లీగా ఉండాలి. సో ఇప్పుడు దేవుడు హెచ్చించాడు కదా, ఈ వ్యక్తి దీవించబడ్డాడు కదా, ఈ వ్యక్తికి ఒక స్టేటస్ వచ్చింది. ఈ స్టేటస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జీవపు డంబం ప్రవేశించింది. ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? గెస్ట్ చేయగలరు ఎవరైనా అండి? తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో మాట్లాడరు, కలర్ తక్కువ ఉంటే మాట్లాడరు, బట్టలు సరిగా లేకపోతే మాట్లాడరు, కలర్ తక్కువ ఉన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడరు. సో ఇప్పుడు స్టేటస్ కావాలన్నమాట. తేడా తెలుస్తుంది కదా. సో ఈ జీవపు డంబం ఎప్పుడైతే ప్రవేశించిందో ఈ వ్యక్తికి ఏం కావాలండి? స్టేటస్ కావాలి. సో ఈ కాస్ట్లీ పాపం చెయ్యాలంటే కాస్ట్లీ పీపుల్ కావాలి. ఇది సామాన్యుల్లో ప్రవేశించేది కాదండి. అయితే ఈ యొక్క జీవపు డంబానికట మరొక ప్రత్యేకత ఉందంట. మరొక ప్రత్యేకత ఏంటంటే, మనిషి మట్టి శరీరంలోంచి పుడతాది, కానీ ఈ జీవపు డంబం మాత్రం మట్టి శరీరంలోంచి పుట్టేది కాదండి, మనిషి మనస్సులోంచి పుట్టేది ఈ జీవపు డంబం. దీని యొక్క ప్రత్యేకతలు, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మట్టి శరీరం, ప్రతి పాపం శరీరంలోంచే వస్తుంది, పుడుతుంది. కానీ ఈ జీవపు డంబం అనేది మాత్రం మట్టి శరీరంలోంచి కాదు, కానీ మనిషి యొక్క మనస్సులోంచి పుట్టేది ఈ జీవపు డంబం. అందుకే ఇది చాలా కాస్ట్లీ. ఇది ఎంత కాస్ట్లీ అంటే ఆఖరికి రక్త మాంసాలు లేని దేవుని యొక్క దూత అయిన లూసిఫర్లోకి తన యొక్క అనుచరులైన దేవదూతల్లోకి కూడా ప్రవేశించగలిగిన పాపం ఇది. ఎలా ప్రవేశించిందని? వాళ్ళకి రక్త మాంసాలు ఉండవు కదా దేవుని దూతలకి. లూసిఫర్లోకి తన యొక్క దూతల్లో, తన అనుచరుల్లో కూడా ఈ యొక్క జీవపు డంబం అనేది ప్రవేశించగలిగిందంట. ప్రవేశించి ఎలా చేసిందో, ఏం చేసిందో ఒక్కసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములు నిన్ను పడగొట్టిన నీవు నెలమట్ట వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునికి ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని
నీవు మనస్సులో అనుకుంటేవి కదా. చూసారా, నువ్వు మనస్సులో అనుకున్నావు కదా. ఎక్కడ స్టార్ట్ అయింది జీవపు డంబం? మనస్సులో అనుకున్నావు. కంటిన్యూ చేయి. నీవు పాతాళమునకును నరకములో ఒక మూలకు త్రోయబడితేవే. నిన్ను చూచిన వారు నిన్ను నిదానించి చూచినట్లు తలపోచుదురు. జీవపు డంబం అనే ఈ కాస్ట్లీ పాపం మనిషి యొక్క శరీరం నుంచి వచ్చిన పాపం కాదు, కానీ మనస్సులోంచి పుడతాది ఇది. అందుకనే రక్త మాంసాలు లేని దేవుని దూత అయిన లూసిఫర్, నిజానికి చెప్పాలంటే లూసిఫర్ కూడా ఒక మంచి మ్యూజిషియనే. దేవుడు కూడా ఆ దూతని ప్రేమించి తనని గనపరిచి తనకి ఒక స్టేటస్ని ఇచ్చాడు దేవుడు పరలోకంలో. తనకి ఒక స్థానాన్ని అత్యధికంగా చేశాడు లూసిఫర్ను కూడా. సో ఇలా చేసినప్పుడు తనకు తాను తగ్గించుకొని దేవుడు నన్ను గనపరుస్తున్నాడు, నా స్థానాన్ని హెచ్చించాడని చెప్పి తను తగ్గించుకుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ అలా లేదండి. ఏమంటుంది ఇక్కడ? నేను మహోన్నతునితో సమానం అని మనస్సులో స్టార్ట్ అయింది. చూసారా, ఈ జీవపు డంబం అనేది కాస్ట్లీ పాపం. సో ఇది సామాన్యులకో కొత్త విశ్వాసుల్లోనో పుట్టేది కాదండి. ఈ యొక్క కాస్ట్లీ పాపానికి కాస్ట్లీ పీపుల్ ఉండాలి. మన ఒక స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ యొక్క పాపం ఆ మనిషిలోకి ఎంటర్ అవుతుందండి. ఎంటర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇక్కడ చూస్తే ఈ యొక్క లూసిఫర్ ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క లూసిఫర్ స్థానాన్ని హెచ్చించాడో తన మనసులో అనుకుందట, ఆహా, ఇంకా దేవునికి, మహోన్నతుడైన దేవునికి నాకు ఏంటి తేడా? ఆయనతో పాటు నేను సమానమే అని ఎప్పుడైతే మనస్సులో జీవపు డంబం, గర్వపు జీవితం ఎప్పుడైతే ఎంటర్ అయిందో దేవుడు గ్రహించి అక్కడి నుంచి ఎక్కడ తోయబడ్డాడు? అగాధపాతాళానికి తోయబడ్డాడు. అగాధపాతాళాన్ని చూసారా? మనం ఎప్పుడైతే దానికి అవకాశం ఇస్తామో అది మెల్లిమెల్లిగా మన స్థానం నుంచి మెల్లిమెల్లిగా తప్పిస్తుంది, కిందకి దించేస్తూ ఆఖరికి పాతాళానికి మనం పంపించడమే ఈ జీవపు డంబం యొక్క పని. ఇదే ఇక్కడ జరిగింది. లూసిఫర్ దగ్గర జరిగిన విషయం ఇదే అండి. మనస్సులో పుట్టింది దానికి జీవపు డంబం. ఇంకా నాకు ఒక స్టేటస్కి వచ్చిన తర్వాత ఇంకా నాకు దేవునికి ఏంటి తేడా? దేవునితో సమానం, ఆయనకి పైగా నా యొక్క స్థానాన్ని హెచ్చించుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే ఈ మనస్సులో పుట్టిందో ఈ జీవపు డంబం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి త్రోయబడి దాని యొక్క అనుచరులతో సహా కాలుతున్న అగ్నిలోకి త్రోయబడ్డారు ఈ సాతాన్లందరూ కూడా. కనుక జ్ఞాపకం చేసుకొని దీన్ని అంగీకరించకపోయినా ఈ జీవపు డంబం అనేదట చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలట. దేవుణ్ణి అంగీకరించిన వారు అందరూ కూడా కొన్ని పాపాలు చేశారనుకోండి, దేవుణ్ణి అంగీకరించినా సరే మనం పాపాలు చేస్తుంటే దేవుడట మనల్ని భయపెట్టో, మనల్ని బాధ పెట్టో, మన శ్రమల ద్వారానో, లేకపోతే ఆ పరీక్షల ద్వారానో, లేకపోతే ఏదో విధంగా ఆ వ్యాధుల ద్వారానో దేవుడు మళ్ళీ మనల్ని ఇష్టలుగా చేసుకుంటాడు దేవుడు ఆయనకి. కానీ ఈ జీవపు డంబం ఉండేవాళ్ళట ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని పరీక్షలు పెట్టినా వాళ్ళ గర్వాన్ని మాత్రం విడిచిపెట్టరంటండి. వాళ్ళ గర్వాన్ని మాత్రం విడిచిపెట్టరట. అందుకనే ఈ దయ్యాలు ఉన్నాయంటే యేసు ప్రభు దేవుడు అని తెలుసు, వణుకుతాయి కూడా. దయ్యాలకి యేసు ప్రభు దేవుడు అని తెలుసు, అలాగే దేవుడు అంటే భయం, వణుకుతాయి. కానీ ఏ రోజు కూడా ఈ దయ్యాలు యేసు ప్రభుని దేవుడా క్షమించు అనే మాట ఎప్పుడైనా అంటాయా? ఆలోచించారా? సామాన్యమైన మనుషులు మాత్రం ఎన్ని పాపాలు చేసినా దేవుడు వారిని మళ్ళీ ఏదో కష్టం ద్వారా, ఏదో నష్టం ద్వారా, వాళ్ళు భయపెట్టో, బాధ పెట్టో, శ్రమ ద్వారానో, పరీక్షల ద్వారానో మళ్ళీ దేవుడు రప్పించుకోగలడు. ఎందుకంటే వీళ్ళు క్షమాపణ అడుగుతారు, తండ్రి క్షమించు, తప్పు అయిపోయిందని. కానీ గర్వం ఏ వ్యక్తిలో అయితే ఈ జీవపు డంబం ఉంటుందో ఆ వ్యక్తి క్షమాపణ అడగడండి. ఆ వ్యక్తి క్షమాపణ అడగడు. దయ్యాలనే మనం ఉదాహరణగా తీసుకుందాం. దయ్యాలు యేసు ప్రభుని నమ్ముతాయి, ఆయన దేవుడని నమ్ముతాయి. కానీ వాటి నోటితో మాత్రం దేవుడా క్షమించు అనే మాట ఎప్పుడైనా వస్తుందా? అనో. కారణం వాటిలో ఏముందండి? జీవపు డంబం, గర్వపు జీవితం. ఎట్టి పరిస్థితుల్లో దేవుని క్షమాపణ అడగవు దయ్యాలు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు మాత్రమే, ఒక రేంజ్లో ఉన్న వాళ్ళందరూ, ఒక రేంజ్లో ఉన్నవారు మాత్రమే గర్విష్ఠులను. కానీ గర్విష్ఠులందరూ కూడా ఒక రేంజ్లో ఉన్నవాళ్ళే, జ్ఞాపకం చేసుకోవాలి. గర్విష్ఠులందరూ కూడా ఒక రేంజ్లో ఉన్నవారు. అందుకే బైబిల్ ఒక చక్కని మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 30 7, 8, 9 వచనాలు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము.
వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైనడెలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అనుకుందిరేమో. లేక బీదవాడనై దొంగిలించి నా దేవుని నామమును దూషింతునేమో. దాసును గూర్చి వాని యజమానితో కొండములు చెప్పకము, వాడు నిన్ను శపించును. చాలని సరిపోదు సార్. ఇక్కడ అర్థమైందండి ఈ వాక్యం మీకు. సామెతల గ్రంథం 30 అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఇక్కడ ఒక ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒకటి ఏమంటున్నాడు, ఫస్ట్ది ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు, సరిపోయినంత ఇవ్వు నాకు. ఎందుకు అడుగుతున్నాడు? ఎక్కువ వద్దట తక్కువ వద్దట, సరిపోయినంత ఇవ్వమని ఎందుకు అడుగుతున్నాడు? ఎక్కువైతే గనుక ఏమంటున్నాడు, యెహోవా ఎవడో ఇంకా అనే అవకాశం ఉంది. అంతే కదా, అంటే జీవపు డంబం ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈ జీవపు డంబం, ఈ గర్వపు జీవితం నాలో వచ్చే అవకాశం ఉంది కనుక తప్పకుండా దేవుడెవరు అనే అవకాశం ఉంది కనుక అది చాలా ఘోరమైన పరిస్థితి. కనుక ఎక్కువ వద్దు. నెక్స్ట్ తక్కువ ఉందనుకో, అంటే పేదరికంలో ఉన్నాను అనుకో, ఎక్కడో దగ్గర దొంగతనం చేసి నీ నామానికి అవమానంగా ఉంటాను. ఎవరంటే క్రైస్తవుడు దొంగతనం చేశాడు. దేనికోసం? పేదరికం వల్ల దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెచ్చే పరిస్థితుంది. కనుక ఎంత కావాలట? సరిపోయినంత ఇవ్వు. ఎవరైనా అడుగుతారండి ఇలాగా? అదే ఎవరు అడగరు కదా. ఎవరు అడుగుతారు? సరిపోయినంత కావాలని. ఎంత ఇచ్చినా ఎక్కువ ఒక స్టేటస్ ఉండాలి మనకి అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, సరిపోయినంత ఇవ్వు. ఎక్కువిస్తే యెహోవా ఎవడంటానేమో, తక్కువిస్తే నేను దొంగలించి దేవుని నామానికి అవమానంగా దూషణగా బ్రతుకుతానేమో. అందుకనే ఏ పూటకి నాకు ఇచ్చే అని చెప్తున్నాడు. ఆనాడు సేవకులు చూస్తే కనుక ఏ విధంగా వాళ్ళు సేవ చేశారండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళకున్న సమస్తము విడిచిపెట్టి పలానా దగ్గరికి వెళ్ళు, పలానా అడవిలోకి వెళ్ళు, పలానా కొండల్లోకి వెళ్ళు, పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు సేవ చేయంటే మిషనరీసే కానీ సేవకులే కానీ ఆనాడు అన్ని విడిచిపెట్టి భార్య పిల్లలతో వెళ్ళి అనాగరికుల మధ్యలోని, అడవి మనుషుల మధ్యలోని వారి జీవితాన్ని అంతం చేసుకున్నవారు. ఏం చెప్తే దేవుడు చేసేవారు. వాళ్ళ ఆస్తులు విడిచిపెట్టి వచ్చి సేవ చేసేవారండి. తిండి ఉండేది కాదు, బట్టలు ఉండేవి కాదు, చెప్పులు ఉండేవి కాదు. మంచి హై పొజిషన్ నుంచి దేవుడు విడిచిపెట్టేమంటే లో పొజిషన్కి వచ్చి దేవుని సేవ చేసిన మిషనరీ సేవకులు అనేక మంది ఉన్నారండి. వాళ్ళ జీవితాల్లో ఏమీ సంపాదించుకోలేదు, ఆఖరికి అలాగే అనేక మంది రక్షించి చనిపోయారు. అనేక మంది అలా చనిపోయారు. వాళ్ళకి ఆటోలు కూడా లేవు, ఆనాడు వెళ్ళడానికి సైకిల్ కూడా లేవు. మరి అలాంటి వాళ్ళు అందరూ కూడా దేవుని కృప లేనట్ట. మేము లాస్ట్ ఇయర్ ఇప్పుడు క్రిస్మస్కి చాలామంది వచ్చి ఉంటారు కదా అక్కడ. సో అది చాలా డేంజర్ ప్లేస్, అది చాలామంది అనుభవంలోనే ఉండి ఉంటారు. సో అక్కడ క్రిస్మస్ మీటింగ్ పెట్టినప్పుడు మేము ముందు వెళ్ళాము. ఆ నైట్ ఏమైందంటే అక్కడ నుంచి పాస్టర్ గారు అన్నారు, లోపలికి ఇంకొక చిన్న చర్చ్ ఉందమ్మా, అక్కడ కొంతమంది విశ్వాసులు ఉంటారు, రాగలరా, కొంచెం ప్రేయర్ అక్కడ మీటింగ్ నడిపించాలి, కొంచెం వాక్యం చెప్పాలంటే అమ్మ నేను మాతో ఇంకొక 2 బ్రదర్స్ వచ్చారంట. చాలా దూరం అది. సో ఆ నైట్ అక్కడికి వెళ్ళాలంటే కారు వెళ్ళిపోతుగల అనుకున్నాం. కొన్నిసార్లు మనకి కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వెళ్ళలేని పరిస్థితిలో కూడా అవసరమైతే నడిచి వెళ్ళాల్సి వస్తుంది కూడా. సో అయితే ఆ టైంలో అక్కడ కరెంట్ లేదండి, చాలా చిట్ట చీకటి, చుట్టూ అడవిలాగా ఉంది. ఆ వెళ్ళే ప్లేస్ అంతా కూడా ఇంత రాయిలు, బండి వెళ్ళినా సరే వెళ్తుంది, కారు వెళ్తుంది ఇంకా. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? దేవుని పని, నేను కారులోనే వెళ్తేనే నేను వస్తాను, నా సమస్య లేదు అనలేం కదా, అనకూడదు కూడా. సో తప్పకుండా వస్తామని చెప్పి అక్కడ నుంచి చాలా దూరం, భయంకరమైన చలి. అమ్మ నేను మనతో 2 పిల్లలు, అక్కడ ఉన్న కొంతమంది మగవాళ్ళు వచ్చారు, పాస్టర్ గారు, అందరూ కలిపి ఒక 8 మంది ఉంటామేమో. సెల్ ఫోన్ లైట్స్తోనే వెళ్ళి చాలా దూరం నడాలి, కారు వెళ్దు అక్కడికి. చాలా దూరం నడిచి అక్కడ నుంచి ఆ రాళ్ళ మీద నుంచి నడుచుకొని వెళ్ళాలి. చీకటిగా ఉంది. అందులోంచి చలిలోని చాలా దూరం నడిచాక అక్కడికి ఎవరో వాళ్ళ విశ్వాసులు ఒక ఆటో తీసుకొస్తే అది అమ్మ నడలేకపోతున్నారని అక్కడి నుంచి ఎక్కి కొంచెం దూరం వెళ్ళాక అదొక చిన్న పెంకులతో చిన్న చర్చ్, అక్కడికి వెళ్ళి అక్కడున్న విశ్వాసులు బలపరిచి ఆ రాత్రి అప్పుడు ఎప్పుడు 9 అవుతుంది, మేము అప్పుడే ఈవినింగ్ 6:30కి ఎప్పుడు వచ్చాము. వాళ్ళ విశ్వాసులను బలపరిచి వాళ్ళకి వాక్యం చెప్పి
10 వరకు. అక్కడి నుంచి మళ్ళీ కొంతవరకే అక్కడ ఆటో ఎక్కి వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ ఆ రహదారి మాతో వచ్చిన వాళ్ళని అడగండి కావాలంటే, చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడి నుంచి చాలా దూరం చలిలో మేము నడుచుకొని వచ్చి మళ్ళీ మేము కొంతవరకు వచ్చాక అక్కడ ఇంకొక చిన్న చర్చ్ ఉందండి. వచ్చామ్మా ఇక్కడ కూడా ప్రార్థన చేయండి, సంతోషంగా ప్రార్థన చేసి వచ్చాము. కొంత దూరం వచ్చాక మళ్ళీ అక్కడ కారు ఎక్కి మళ్ళీ అక్కడ మేము రాగలం. ఆటో ఎక్కాం, దేవుని కృప మాకు లేదా అండి? ఆటో ఎక్కిన సేవకులకి దేవుని కృప లేదంటారా? చెప్పండి. ఈ లోకానుసారంగా మనుషుల దృష్టిలో మా స్టేటస్ తగ్గిపోయిందేమో కానీ కష్టంతో చేసిన దేవుని దృష్టిలో మా స్టేటస్ పెరిగిందండి. హల్లెలూయా. సంతోషించిన వారు, ఒప్పుకున్న వారు చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారు. ఏమని చెప్తున్నారు? జీవపు డంబం ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఈ జీవపు డంబం ఇగో ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే మన స్టేటస్, మన రేంజ్ అని చెప్పి ఎప్పుడు వెళ్తామో మనలో ఏముందండి? కాస్ట్లీ పాపం ఆల్రెడీ గూడు కట్టుకొని ఉంది. ఎలాంటి మాటలంటే మేమెప్పుడు కూడా ఆటోలు ఎక్కే పరిస్థితికి రాలేదు. అన్ని కారులో వెళ్ళే కృపనే దేవుడు ఇచ్చాడంటే, ఈనాడు ఏసన్న గారు, భక్త్ సింగ్ గారు, అనేక మంది దైవ సేవకులు ఆటోలు కూడా లేవండి, వాళ్ళకి సైకిల్ కూడా లేవు, కాలుకి చెప్పులు కూడా లేకుండా వెళ్ళి నడిచి సేవ చేశారు. అయితే వాళ్ళకి అసలు ఇంకేం లేదంటారు వాళ్ళకి కదండి. సో దేవుని సేవలో అవసరమైతే నడిచి కూడా వెళ్ళాలని అటువంటి పాఠాలు దేవుడు మాకు నేర్పించాడు. మేము వెళ్ళే సేవలో అయితే మాతో వస్తుంటారు మగపిల్లల్ని అడగండి ఎలాంటి ప్లేసెస్కి వెళ్తామో. అమెరికా వెళ్ళి సేవ చేయంటే ఎగురుకొని అందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది రిచ్ కంట్రీ కదా. ఇలా ఫ్లైట్లో వెళ్ళడం, ఫ్లైట్లో దిగడమే. అమెరికాలో సేవకు వస్తావా అంటే ఎవరు వెళ్ళరా? మేము వెళ్ళే ప్లేస్లో ఒకసారి అడగండి. ఒక్కొక్కసారి అయితే అడవి అన్నమాట, ఒక్కొక్కసారి అయితే రోడ్లు కనబడు, ఒక్కొక్కసారి అయితే ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ కారులోనే 7 సార్లు ప్రార్థన చేసుకొని వెళ్ళేటప్పటికి ఎక్కడికో దూరం వెళ్ళాక ఒక లైట్ కనబడుతుంది, ఒక చిన్న రోడ్డు. మాతో వచ్చిన మగపిల్లల్ని అడగచ్చు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి స్థలాలకి, మగవాళ్ళు కూడా వెళ్ళలేని స్థలాలకి ఆడవాళ్ళం వెళ్ళి సేవ చేస్తున్నామంటే దేవుని కృప మాకు ఉండదా? ఈ లోకానుసారంగా మా స్టేటస్ లేదేమో కానీ దేవుని విషయంలో అత్యధికమైన స్టేటస్. మొన్న ఒక దైవ సేవకుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. అమ్మా, ఆత్మీయంగా చూస్తే గనక వాళ్ళకంటే ఉన్నత స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఈరోజు మీరే ఉన్నారని చెప్పి చాలా పెద్ద దైవ సేవకుడు ఆయన అమ్మతో మాట్లాడి చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయంగా చూస్తే వాళ్ళకంట ఉన్నత స్థితిలో ఈరోజు మీరే ఉన్నారు. అంతకంటే మనకి ఇంకేం కావాలండి? హల్లెలూయా, హల్లెలూయా. కనుక అంత్య దినాల్లో ఈ పాపానికి కాస్ట్లీ పీపులే కావాలండి. ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే అది వాడుకోగలదు. కనుక మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. జీవపు డంబం అనేది అస్సలు రానివ్వకూడదు. గర్వపు మాట నోట్లోంచి వచ్చిందంటే నీ జీవితంలో జీవపు డంబం అనేది అది మనస్సులోంచి పుట్టేది. శరీరంలోంచి వచ్చే పాపాలు వేరు, మనస్సులోంచి వచ్చేది జీవపు డంబం మాత్రమే. అంత్య దినాల్లో అజితేంద్రులు, మన ఈ మాట ఇందులోకి వచ్చాం. అజితేంద్రులు అంటే సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తులు, వ్యభిచారం, అసభ్యమైన క్రియల్లో నింపబడిన వారు, కోరికల్ని అణుచుకోలేని వారు అంత్య దినాల్లో ఉంటారు. కనుక ఈరోజు అనేకమైన అఘాయిత్యాలకు కారణం ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే. బైబిల్లో కూడా సెల్ఫ్ కంట్రోల్ తప్పిన వారు ఉన్నారు, సెల్ఫ్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యోసేపు సెల్ఫ్ని చక్కగా కంట్రోల్ చేశాడండి. ఒక స్త్రీ కంట్రోల్ చేయలేకపోయింది. పురుషుని చూడగానే ఆయనతో పాపం చేయాలనుకుంది, కానీ ఏం చేశాడు? పరిగెత్తాడు అక్కడ నుంచి, సెల్ఫ్ కంట్రోల్ చేశాడు కరెక్ట్గా. అజితేంద్రం ఇంద్రియ నిగ్రహంలో ఉన్నాడు, కాపాడుకున్నాడు. అక్కడ నుంచి స్త్రీ దగ్గర నుంచి పారిపోయాడు. కనుక దేవుడు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడండి యోసేపుకి. గట్టిగా చెప్పాలి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. యోసేపు దేవుని వాక్యాన్ని చక్కగా పాటించాడు. ఒక్క మాట చూసుకొని మనం ఈరోజు ముగించేసుకుందాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చూద్దాం. జారత్వమునకు దూరంగా పారిపోవడి, మనుషుడి చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి కొనబడిన వారు గనుక మీ దేహమునుతో దేవుణ్ణి మహిమపరచుడి. అది ఈ పని యోసేపు చేశాడండి. జారత్వానికి దూరంగా పారిపోండి అంటే ఈ పని యోసేపు చేశాడు. సెల్ఫ్ని చక్కగా కంట్రోల్ చేశాడు. సెల్ఫ్ కంట్రోల్ లేదు ఈరోజు. స్వరాలు వరాలు ఉన్నవారికంట, పాటలు చక్కగా పాడగలిగిన వారికంట, వర్తమానాలు చెప్పగలిగిన వారికంట
దేవుని వరాలతో నింపబడిన వారికంట, అనేకమైన తలాంతులు గలవారికంట ఇంద్రియ నిగ్రహము అంటే సెల్ఫ్ కంట్రోల్ చేసిన వారట, ఇంద్రియ నిగ్రహం గలవారట ఉత్తమోత్తములట. వాళ్ళంత ఉత్తమమైన వాళ్ళు ఇంకొకరు లేరట. ఈ సెల్ఫ్ కంట్రోల్, ఈ అంత్య దినాల్లో ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంత్య దినాల్లో పౌలు గారు ఏమంటున్నారండి, అంత్య దినాలు అపాయకరమైన కాలములు వస్తాయి. ఏలే అనగా మనుషులు అజితేంద్రియులు, ఇంద్రియ నిగ్రహము లేనివారు, సెల్ఫ్ కంట్రోల్ లేనివారు గనుకనే ఈరోజు ఇన్ని మానభంగాలు స్త్రీల మీద, పిల్లల మీద, పసిపిల్లల మీద ఇన్ని అఘాయిత్యాలు జరగడానికి గల కారణం, ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేక. కనుక ఒక ప్రాకారానికి, ఒక పురం కాపాడవాలంటే ప్రాకారం ఎంత ఇంపార్టెంటో మనకి ఒక క్రైస్తవుడికి ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక మన యొక్క ఇంద్రియ నిగ్రహాల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, మన సెల్ఫ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు, అంత్య దినాలు కాబట్టి ఈరోజు మనకు అర్థమైపోతుంది కదా, ఇవి అంత్య దినాలు ఎలా జరుగుతున్నాయి లోకంలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఇవే న్యూస్లు అండి, ఇవే న్యూస్. సెల్ఫ్ కంట్రోల్ తప్పేస్తున్నారు, సెల్ఫ్ కంట్రోల్ ఉండట్లేదు. ఈ మాట ఆల్రెడీ బైబిల్లో ఉంది. సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహము గలవాడు జాగ్రత్తగా ఉండాలి. అజితేంద్రులు, అంత్య దినాల్లో అజితేంద్రులు. కనుక జ్ఞాపకం చేసుకొని అంత్య దినాల్లో ఇలాంటి సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉండాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా మనకు ఉండాలి. యోసేపు మంచి మాదిరిగా మనకున్నాడని, జీవం కలిగిన దేవునికి దృష్టికి నేను అలాంటి పాపం చేయనని చెప్పి పాపం నుంచి పరిగెత్తాడండి. సెల్ఫ్ కంట్రోల్ చేయడం అంటే అది సెల్ఫ్ కంట్రోల్. కాలేజ్కి వెళ్తే అమ్మాయిని చూస్తే సెల్ఫ్ తప్పేస్తున్నారు, ఉద్యోగాల్లో కొలీగ్స్ని చూస్తే సెల్ఫ్ తప్పేస్తున్నారు, సెల్ఫ్ కంట్రోల్లో లేదు. గనుకనే భర్తలు ఉన్నా సరే పరాయి భర్తల్ని కోరుకుంటున్నారు, భార్యలు ఉన్నా సరేనే పరాయి భార్యలను కోరుకుంటున్నారు. సెల్ఫ్ తప్పేస్తుంది, సెల్ఫ్ కంట్రోల్లో లేదు. యువతకు లేదు, యూత్కి లేదు. 10th దాటిందంటే సెల్ఫ్ కంట్రోల్ తప్పేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి? లవ్ కావాలి. వెళ్ళిపోతున్నారు, ఎవరు దొరికితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. దేనికి కారణం? కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోద్ది. సెల్ఫ్ కంట్రోల్ లేదండి. ఒక అందమైన కుర్రోడిని చూస్తే కంట్రోల్గా ఉండగలుగుతున్నామా? ఒక అందమైన అమ్మాయిని చూస్తే కంట్రోల్లో ఉండగలుగుతున్నాం? సెల్ఫ్ తప్పేస్తుంది. అజితేంద్రులు అంత్య దినాల్లో అసభ్యమైన వ్యభిచారంతో, వ్యభిచార తలంపులతో, వ్యభిచారం జీవితంతో నింపబడిన అజితేంద్రులు. సెల్ఫ్ కంట్రోల్, వితౌట్ సెల్ఫ్ కంట్రోల్. కనుక సెల్ఫ్ని కంట్రోల్ చేయగలిగి ఉండాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు త్వరగా. జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎంత డంబపు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు. నేను చాలా గ్రేట్ అనుకున్నామంటే నీలో జీవపు డంబం ఉంది. అంటే గర్వపు జీవితం. దీనికి అవకాశం ఇస్తే ఇది చేసే పని ఏంటంటే మెల్లిమెల్లిగా దేవుని నుంచి నిన్ను దూరం చేసేస్తుంది, మీ స్థానాల నుంచి దిగజార్చడం మొదలు పెడుతుంది. దీనికి ఉన్న చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మన స్థానాల నుంచి మనల్ని దిగజార్చి మెల్లిమెల్లిగా నరకంలోకి త్రోయడమే దీని యొక్క పని. బాగా చదువుకున్నావా? మంచి ఉద్యోగంలో ఉన్నావా? కొంతమంది మంచి ఉద్యోగంలో ఉంటే చాలండి, మాట్లాడరు, సామాన్యులతో మాట్లాడరు. నేను చాలా గొప్ప వ్యక్తిని అని అనుకుంటారు. అది నిన్ను లోపల దిగజారుస్తుంది, నీ స్థానం నుంచి తప్పిస్తుంది, దేవుడి నుంచి తప్పిస్తుంది, నీ స్థానాన్ని దిగజార్చేస్తుంది. క్రమక్రమంగా దేవుడి నుంచి దూరం చేసి నిన్ను నరకం పాలు చేస్తుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. కనుక ఎంత ఉన్నా సరే ప్రభా జీవపు డంబం అనేది నాలోంచి తీసి ప్రతిదీ దేవుడిని అడగాలి. ప్రభా నా సెల్ఫ్ని కంట్రోల్ చేయడానికి సహాయం చేయి. సెల్ఫ్ కంట్రోల్ ఉంటుండకి ఎక్కడ చూసినా ఎందుకు ఇన్ని అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయండి? ఎందుకు ఇన్ని అక్రమ సంబంధాలు, ఒకప్పుడు లేని అక్రమ సంబంధాలు ఎందుకు ఇప్పుడు పెరిగిపోతున్నాయి? సెల్ఫ్ కంట్రోల్ లేదు. అంత్య దినాల్లో సెల్ఫ్ కంట్రోల్ ఉండదు అని చెప్పి పౌలు భక్తులు చెప్పినవన్నీ ఇప్పుడు జరిగిపోతున్నాయి. కనుక ఇవి అంత్య దినాలు. మనం ఎంత పొజిషన్లో ఉన్నా సరే, ఎంత చక్కగా పాట పాడగలిగినా, ఎంత చక్కగా నువ్వు ఏం చేయగలిగినా,
దేవుని విషయాల్లో, అన్ని విషయాల్లో నువ్వు చక్కగా ముందుకెళ్ళగలిగిన ఈ సెల్ఫ్ కంట్రోల్లో లేకపోతే నీ అంత ఘోరమైన వ్యక్తి ఇంకెవరూ లేరు. కనుక జీవపు డంబాన్ని విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరితో కూడా కలివిడిగా, ఏమీ లేనప్పుడు అందరూ కలివిడిగా ఉంటారు, సామాన్యులతో మాట్లాడతారు, అందరితో కలివిడిగా ఉంటారు. కానీ ఈ జీవపు డంబానికి నీ స్టేటస్ కావాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఎంత గొప్ప వ్యక్తివైనా సరే విడిచిపెట్టి చక్కగా అందరితో కలివిడిగా మాట్లాడాలి. పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా అందరితో మాట్లాడగలగడం. ఈ జీవపు డంబం అనేది మాట్లాడనివ్వదండి. ఈ కాస్ట్లీ పాపానికి కాస్ట్లీ పీపులే కావాలి, మాట్లాడనివ్వదు. నేనేంటి, నా స్టేటస్ ఏంటి అని అనుకుంటాం. అంటే నీలో జీవపు డంబం ఉంది. గర్వపు జీవితం. అందరితో సంతోషంగా మాట్లాడాలి, అందరితో కలివిడిగా ఉండాలి. సేవ అంటే మామూలు కాదండి. దేవుని కృప కారులో ఎక్కినోళ్ళకే కాదు. అనేక సంవత్సరాలు అమ్మ కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో సేవ చేశారు. ఆత్మీయంగా ఆమె ఉన్నత స్థితిలో ఉంది ఈరోజు. అది మేం కాదు, బయట వ్యక్తులు చెప్తున్నారు. ఈరోజు ఫోన్ చేసి చెప్తున్నారు ఎంతోమంది సేవకులు, ఆత్మీయంగా మీరు ఉన్నత స్థితిలో ఉన్నారు. మా ఆత్మీయ జీవితంలో అది దేవునికి కావాలి, అదే మాలో ఉంది. ఇవి సంపాదించుకోవాలని, అవసరమైతే ఎందులోనైనా వెళ్ళడం నేర్చుకోవాలి. మేము ఈతమానవలసలో ఆ ఆటో ఎక్కిన ఆ చిన్న వీడియో క్లిప్ పెట్టామని చెప్పి దాన్ని వేళాకోళంగా మాట్లాడుతూ, మేము కారులో ఎక్కడమే తప్ప ఆటోలో వెళ్ళే జీవితం మాకు ఇవ్వలేదు దేవుని కృపను బట్టి. కానీ దేవుని దృష్టిలో ఉన్నత స్థాయిలో మేము ఉన్నాం. గర్వము డంబము పనికిరాదండి, మనకి పనికిరాదు. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను అనుకొనగా, ప్రధాన యాజకుడా నీ కరాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ కాళ్ళతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. దయచేసి సిగ్గుపడకుండా, చేతులెత్తిన వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళని ఎప్పుడు అనుకోకండి. పాపంలో పడకుండా, పాపం నుంచి ఎప్పుడు మేము జాగ్రత్తగా బ్రతికేలా కూడా మనం అడగాలి దేవుడిని. దైవ సేవకురాలు మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. ప్రభా, ఇప్పటి వరకు జాగ్రత్తగా బ్రతికాను, ఇక మీదట కూడా ఇలాంటి జీవపు డంబం కానీ,
అజితేంద్రియత కానీ మాలో లేకుండా మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడు నువ్వే తండ్రి అని మన చేతులు ఆయన వైపు ఎత్తితే, దయ్యాల్లో గర్వం ఉంటుంది కనుక అవి క్షమాపణ అడుగు, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పెడుతున్న ప్రతి కష్టం ద్వారా మనం వెనక్కి వెళ్ళిపోతే, మనం ఆయన ఎప్పుడైతే క్షమించు తండ్రి అనగానే ఆయనకి మన దగ్గర వెళ్ళిపోతున్నాం. ఇది మనకి వాటికి తేడా కనుక చేతులెత్తి, ప్రభా పాపినైనా నన్ను క్షమించు, ఇప్పటి వరకు ఏమైనా ఉందేమో అలాంటిది, ఇది నీ కొరకు విడిచిపెడుతున్నానయ్యా. ఈ అంత్య దినాల్లో ఇలాంటి వ్యక్తిత్వం నాలో ఉండకుండా నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేసుకో, నా చేతులు ఎత్తుతున్నాను నీ వైపు అని చెప్పి నిస్వార్థంగా మీ చెయ్యి ఆయన వైపు ఎత్తి చూపిస్తే, దైవ సేవకురాలు మీకోసం ప్రార్థన చేస్తారు. దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడండి. ప్రార్థన చేసుకుందామండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దేవుడు చెప్తున్నారు, మీరు ప్రముఖుడై ఉండాలంటే మీరు చిన్నవారై ఉండాలని యేసు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి లోకంలో ఉన్నాం కాబట్టి పాపం మనల్ని ఏలనివ్వకుండా ప్రార్థన మీరు చేసుకోవాలి. యవనస్తులు, పాపం మమ్మల్ని ఏలకూడదు ప్రభా, మీరు మమ్మల్ని ఏలండి. మీరు ఎప్పుడైతే అడుగుతారో తప్పకుండా పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన మంచి దేవుని కలిగి ఉన్నాం. అవసరమైతే ఏ పనైనా చేస్తాం. ఎంత పెద్ద స్థితిలో ఉన్నా సరే నడిచైనా వెళ్తాం, తగ్గించుకుంటాం. ఏంటండి, గంజన్నం అయినా తింటాం, మాంసం అన్నం అయినా తింటాం. ఏదైనా నీ కొరకు చేస్తాం, దేవుని కొరకు, మనుషుల కొరకు, దేవుని కొరకు చేస్తాం. యేసు ప్రభు వారు కాళ్ళు కడిగారు. ఆయనకంటే మనం ఎక్కువ కాదు. ఆయన తగ్గించుకున్నారు. అందుకే సర్వలోకానికి అధిపతిగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడా నీకు వందనాలు. శరీరాన్ని పాడు చేసుకున్న వాళ్ళతో మీరు మాట్లాడండి, దర్శించండి, భయం కలిగించండి తండ్రి. నీకు వందనాలు. ఆ పాపంలో వారు ఉండకుండా సహాయం చేయండి నాయన. పాపం పరిపక్వమై మరణాన్ని కంటదని వాక్యం సెలవిస్తుంది. అటువంటి మరణాలు ఎవ్వరికీ లేకుండా సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకం దయచేయండి, పొంగి పొర్లే ఆత్మను దయచేయండి. శక్తిమంతుడా మీ శక్తితో నింపండి తండ్రి. నీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నీ రాజ్యంలోకి రావడానికి మీ నానా విధములైనటువంటి కృపలను విడుదల చేయమని అడుగుతున్నాం. సహాయం చేయండి. మీరే తోడు ఉండండి. హృదయంలో ప్రభా ఏ దోషం, పాపం లేకుండా సహాయం చేయండి. ఇప్పుడు మీ శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటుండగా ఆలోచనల ద్వారా కూడా తప్పులు చేస్తున్నటువంటి వారితో మాట్లాడి, నా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి, నన్ను క్షమించు ప్రభా అని అడిగి నా నీ శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవడానికి కృపలను విడుదల చేయమని, మీరే మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.